హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అందరూ తమ్ముళ్ళు చూసుంటారు. సో సంక్రాంతి మేమైతే నెల పట్టేస్తాము. సో ధనుర్మాసం స్టార్ట్ అయ్యింది. సో నెల అయితే పట్టేసుకున్నాము. సో పండగ పనులు అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఈ రోజు ఏం చేసాం దివ్య? పిడకలు వేస్తున్నాం అనమాట. సంక్రాంతి భోగి మంటకి భోగి దండలు అనమాట. సో మేమైతే పిడకలు వేస్తున్నాము. సో మన కోనసీమలో సంక్రాంతి పండగకి ఫస్ట్ మేము చేసే యాక్టివిటీ భోగి పిడకలు వేసుకోవడం అనమాట. సో ఈరోజు వ్లాగ్లో మా కోనసీమలో ఎస్పెషల్గా సంక్రాంతి పండగ సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, దానికి ముందే ఏం చేస్తాము అనేది ఈరోజు వ్లాగ్లో చూపించబోతున్నాను. మేము పిడకలు ఎలా వేసుకుంటాము, అసలు పిడకలు ఎందుకు వేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకైతే చెప్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. హాయ్ గాయస్, మేము పిడకలు వేస్తున్నాము సంక్రాంతికి. సో గాయస్ ఏంటంటే మనం ఆవు పేడని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. అంటే ఆవు పేడ అనేది కొంచెం గొద్దుల్లాగా గట్టిగా ఉంటుంది. గైస్ డోంట్ టేక్ దిస్. అంటే గడ్లా ఉంటది, దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి మనం. అవును, కలుపుకుంటే ఇలాగా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటే పలచగా అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఉన్న గడ్డి అవి తీసేసుకోవాలి, పక్కకి తీసేసుకుని ఇలా రౌండ్ గా చేసుకోవాలి పిడకలు. ఆవు పేడ యాంటీబయాటిక్ కాబట్టి ఎప్పటి నుంచో ఉంటది కదా, ఇలా ముద్దని ఇలా కొట్టి మనం ఇలా పెట్టుకోవాలి. గారెలో చిల్లు పెట్టుకోవాలి, ఎందుకంటే దండ గుచ్చాలి కాబట్టి. సో అంతే. సో ఇలా ఆవు పేడతో ప్రతి సంవత్సరం ఇలా వేసుకుంటాం అన్నమాట. అది కూడా ధనుర్మాసం స్టార్ట్ అయ్యాక. మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందిరా? 15వ తారీఖా? 16న అయింది. సో మీరు ఎప్పుడు పడితే అప్పుడు వేసేసుకోకూడదు, సంవత్సరంలో ముందే వేసేసుకుందామని. నెల పడతారు గాయస్, నెల పడతారు. మాకు ఏంటంటే సంక్రాంతి పండుగకి 4 రోజుల ముందు నెల పట్టడం అంటారు కదా దివ్య. ధనుర్మాసం వస్తుంది, అప్పటి నుంచి పండగ పనులన్నీ చేసుకోవాలి. ముందే చేసుకోకూడదు పండగ పనులు. సో ఏంటంటే మా కోనసీమలో కొబ్బరి చెట్టు గైస్, కొబ్బరి చెట్టు చూసారా? సో మా కోనసీమలో ఏంటి అంటే ప్రతి కొబ్బరి చెట్టుకి కూడా ఇలా వేసేసుకుంటా ఉంటారు అందరూ, ఎవరికైతే ఉన్నాయో. ఇందులో 3 టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం నార్మల్ గా పిడక వేసాము, ఇప్పుడు అరటిపండు వేస్తాము. ఓకే, అంటే అరటిపండు అంటారు దీన్ని. ఇలా వేసుకోవాలి, ఈ షేప్ లో వేసుకోవాలి. ఇది రౌండ్, ఇది ఇలా వస్తుంది సన్నగా పొడుగ్గా. ఇప్పుడు దీనికి 3 డాట్స్ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకోవాలండి. దీన్ని అరటిపండు అంటారు మా సైడ్. అరటిపండు అంటారు దీన్ని. గైస్ చూసారా అరటిపండు? ఇంకా వెన్న ముద్ద కూడా ఉంటది కదా దివ్య. వెన్న ముద్ద అంటారు, అన్నం ముద్ద కూడా అంటారు. అన్నం ముద్ద, వెన్న ముద్ద. అదే వెన్న ముద్ద కూడా రౌండ్ గా వేసుకోవాలి. సో దీనికి 5, మిడిల్ ఒకటి, ఇక్కడ ఒకటి, 2, 3, 4, మొత్తం 5 మధ్యలో. దాంతో మొత్తం ఇలా 5 పెట్టుకోవాలి. ఎస్. సో ఇలా ఏంటంటే మనం అన్ని వేసుకోవాలి దండ గుచ్చడానికి సరిపడా. ఒరే దివ్య, దండ కూడా పెళ్లి అవ్వలేని వాళ్ళే వేస్తారు కదరా. సో పెళ్ళి అయిన వాళ్ళు వేయరు గాయస్. వేసుకోవాలి, పెళ్ళి అయిన తర్వాత వేయరు. నేనైతే వేస్తాను, నేను మా దివ్య కూడా వేస్తారు. శాండీ నాట్ అలౌడ్ గాయస్. శాండీ పెళ్ళి అయిపోయింది, పాప పిల్ల పుట్టేసింది, మళ్ళీ యశస్విని వేస్తుంది. లాస్ట్ ఇయర్ వేసింది కదా యశస్విని. సో చూడండి, ఇంకా ఇదంతా మనం ఇదంతా కూడా వేసేద్దాము, పిడకలు వేసేద్దాం మొత్తం అంతా కూడా. చెట్టు అంతా కూడా ఎండ తగిలిలా వేసుకోవాలన్నమాట. మనకంటే ఇటు సైడ్ ఎండ తగులుతుంది కాబట్టి చెట్టుకి ఇటు సైడే వేసుకుంటున్నాం. మీరు కూడా ఏంటంటే ఎండ తగిలిలా వేసుకోవాలి. మీకు వెళ్ళే దారిలో కూడా మళ్ళీ చూపిస్తాను. ఇంకా కొన్ని చెట్లకి వేసేసి ఉన్నారు ఆల్రెడీ. సో ఇలా చెట్టు అంతా వేసేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకోవాలి, కొంచెం పలచగా కలుపుకోవాలి కదా దివ్య. మరీ పలచగా కాకుండా కొంచెం గట్టిగా. సో మీరు అలాగా పిడక కావాలో అలా వేసుకోవాలి. సో మిగతా అన్నీ కూడా వేసేసుకుందాము. ఎక్కడ చూసినా ఇప్పుడు కొబ్బరి చెట్లు మా సైడ్ పిడకలు ఉంటాయి. కొబ్బరి చెట్లు స్టార్ట్ అయింది కదా, సో ఇప్పుడే వేసుకుంటారు అందరూ పిడకలు. ఇదంతా కూడా మనం అలా వేసేసుకుందాము. మా సైడ్ అంటే సంక్రాంతి పండుగ స్టార్ట్ అయిందంటే మొదట చేసే పని పిడకలు వేసుకోవడం. ఎందుకంటే ఆరాలి కదా ఇవి బాగా, ఎందుకంటే దట్టు శీతాకాలం మంచు ఒకటి ఉంటుంది, బాగా ఆరాలి కాబట్టి. ఒక 5
డేస్కి ఆరిపోతుంది. అప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా తీసుకుని అందులో తిరిగేసి ఎండబెట్టుకోవాలి. వెనక సైడ్ మరి ఆరాలి కదా. ఇప్పుడు వడియాలు ఎలా ఎండబెడతాం అలా ఉమ్. అలా ఎండబెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే వేసారు కదా దివ్య. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే వర్షానికి క్లీన్ అయిపోతాయి. పేడ ఏముంది, యాంటీబయాటికే కదా. సో ఏంటంటే ఫస్ట్ చేసే పని ఇలా పిడకలు వేసుకోవడం, నెక్స్ట్ హౌస్ క్లీనింగ్ అవన్నీ కూడా ఇంకా నెల పట్టిన తర్వాత 1 by 1 చేస్తాము. నెల అంతా కూడా నెల ముగ్గులు అయ్యి పెడతారు పండగ అయిపోయే వరకు కదా దివ్య. నాగుల చవితి వరకు పెడతారా ముందు వరకు? నెల ముగ్గులు అనేది రథం వేస్తారు కదా. రథం వేస్తాం కదా, ముందు రోజు వరకు వేస్తాం. అంటే ప్రభల తీర్థం రోజు ఇంకా ఉండదు. సో రెండో రోజు సంక్రాంతి వరకు అంతే. భోగి పండుగ అయ్యాక సంక్రాంతి రోజు ఉంచి ఇంకా ప్రభల తీర్థంతో పాటు గీతలు గీసి పంపించేస్తారు. ధనుర్మాసాన్ని పంపించేస్తారు. అప్పటితో లాస్ట్ ఇంకా తర్వాత నుంచి చుక్కల ముగ్గులు పెట్టుకుంటారు ఇంకా డైలీ నార్మల్. ఇప్పుడు ఏంటంటే చందమామ ముగ్గులు. ఇప్పుడు చందమామలు, పాములు, నెల ముగ్గులు ఉంటాయి. గీతలు ఇంకా చుక్కలు వేయకుండా గీతలతోనే వేసుకోవాలి. అలా ఉంటాయి. గైస్ చూసారా మన దివ్య ఎలా వేసిందో. అంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు, అమ్మ నేర్పింది. సో అందుకే బాగా అత్తలు మా దివ్యగడ అన్నీ కూడా. చూడండి గైస్, అన్నం ముద్ద, అట్టిపండు, నార్మల్ చిన్న చిన్న పిడకలు ఇలా కొంచెం ఖాళీగానే వేసుకోవాలి. లేదనుకో అంటుకుపోతాయి ఎటుకవి. అలా వేటికవి అంటుకుపోకుండా ఇలా అనుకో నీట్గా ఉంటుంది. మనకి కూడా ఒక పిడకని రిమూవ్ చేసేటప్పుడు ఇంకో పిడక డిస్టర్బ్ అవుతుంది. చూడండి భలే వేసింది. ఇంకా అన్నీ అలా వేసేసుకుందాము 1 by 1 కూడా. కమెంట్ చేయండి గాయస్, మీరు కూడా పిడకలు వేసుకున్నారా లేదా. మంత్ ఆల్రెడీ ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది. సో వేసుకున్నారా లేదా, అసలు పండగ పనులు ఎక్కడి వరకు వచ్చాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ అన్నీ మేము చదువుతాము. మీరు ఎక్కడ చూసినా మా ఆంధ్ర సైడ్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి మొదలవుతుంది కదా, ధనుర్మాసం స్టార్ట్ అయ్యాక వేసుకుంటారు ఇలా పిడకలు చెట్టుకి. ఎక్కడ మీరు కొబ్బరి చెట్టు చూసినా మీకు పిడకలు ఉంటాయి ఆవు పేడతో. అది కూడా ఆవు పేడతోనే వేసుకోవాలి. ఆవు పేడతోనే వేసుకోవాలి గాయస్, మర్చిపోయాను, ఆవు పేడతో వేసుకోవాలి. సో గాయస్, మనం ఇప్పుడు ఆవు పేడతో ఎందుకు వేస్తామంటే లక్ష్మీదేవితో సమానం. ఆవు లక్ష్మీదేవితో కొలుస్తారు. మొత్తం 3 దేవతలందరూ ఆవులో ఉంటారు కదా. సో ఏంటంటే మనం పిడకలు అనేవి ధనుర్మాసం అయ్యాక ఆవు పేడతోనే వేసుకోవాలి. లక్ష్మీదేవి కాబట్టి ఆవు పేడ. మనం లక్ష్మీదేవిలో కొలుస్తాం కదా ఆవుని. నార్మల్ గా కల్లాపు అన్ని కూడా ఆవు పేడే కదరా వేస్తారు. అవైలబుల్ లేని వాళ్ళు గేదె పేడ. కానీ ఏంటంటే ఆవు పేడ శ్రేయస్కరం, లక్ష్మీదేవి. మిగతా అన్ని వేసేద్దాం. నేనంటే పండగలకి వేస్తాను అంతే కల్లాపు. పేడ కల్లాపు వేసేవారు కదా. ఇంకా చిన్నప్పుడు అయితే పాతకాలంలో ఆ పేడతో ఇల్లంతా అలిక్కునేవారు కదా దివ్య, మట్టిల్లు. చాలా మంది అంటాము బాగుంటాయి కూడా వీళ్ళు. గాయస్ చూసారా ఇదంతా ఎలా ఉందో. సో గాయస్, ఇప్పుడు నా చిన్నప్పుడు అయితే నేను తెలిసినప్పుడు నేను 7th క్లాస్ నుంచి వేసాను. 7th క్లాస్ నుంచి అన్ని నేర్పేవారు మా ఇంట్లో. కలాపులని, ముగ్గులని అవి అప్పటి నుంచి నేర్పారు. అంతకు ముందు వరకు నానమ్మ, అమ్మ వేసేవారు పిడకలు. అమ్మ పేడ తెచ్చి కలాపు అవి వేసి అన్ని చూపించి ఇలా చేయాలి అలా చేయాలని నానమ్మ, అమ్మ కలిపి వేసేవారు. మాకు ఇది వరకు వేరే చోట ఉండేవాళ్ళం. సో 6 చెట్లు ఉన్నాయి అక్కడ. సో 6 చెట్లకి అమ్మ, నానమ్మ కలిపి వేసేవారు. పెద్ద పెద్ద దండలు వేసుకునేవారు. దండలో ఇప్పుడు మనం ఎంత ఉన్నామో అంత దండ వేసుకోవాలి. నార్మల్ గా అయితే మనం ఎంత ఉన్నామో మనంత ఎత్తు భోగి దండ వేసుకోవాలి. కానీ ఇప్పుడు అలా వేసుకోవట్లేదు, చిన్న చిన్న వేస్తున్నారు, చిన్న వేసుకుంటున్నారు. అప్పుడు అలా వేసి 6 చెట్లు ఉండేవి, కొబ్బరి చెట్లు. అలా అనమాట. మా ఇంట్లో ఏంటంటే మా డాడీ కానీ మా అమ్మ కానీ వేసేసేవారు అనమాట. సో మా డాడీ పొలం వెళ్తారు కాబట్టి పొలంలో వేసేస్తారు. మా డాడీ పొలంలో వేసేసి పిడకలు ఆరిపోయాక ఇంటికి తెస్తే దండ కట్టేసుకుంటాం మేము. అండ్ లేదనుకోండి ఇంటి దగ్గర మా అమ్మ గోడకి వేసేసేది చిన్నప్పుడు. కూడా మనం దండ ఏంటంటే ప్లాస్టిక్ వైర్లు అవి కాదు, పురికోస ఉంటది కదా, దాంతో వేసుకోవాలి. పురికోస ఉంటది కదా, పురికోస తెలుసా గాయస్? పురికోసతోనే మనం వేసుకోవాలన్నమాట. ప్లాస్టిక్ అవి కట్టకూడదు. ఇంట్లో మామిడాకులు కూడా అలా కట్టకూడదు కదా, మనం పురికోసతోనే కట్టుకోవాలి. చూసారా గాయస్, మొత్తం ఆవు పేడ అంతా కూడా నీళ్లు పోసుకొని మీరు కలుపుకుంటా అలా వేసేసుకోవాలి. యాంటీబయాటిక్ అనమాట. ఈ కాలం ఏంటంటే పేడ అంటే చేయి పెట్టాలా అలా ఇలా అంటున్నారు. ఇది వరకు అలా ఉండేది కాదు. పేడ పలసగా కలిపి కల్లాపులు అవి వేసుకునేవారు. పండగకి వేస్తావు కదా దివ్య? వేస్తాను, 3 రోజులు వేస్తాను.
3 days పండగకి ముగ్గులు పెడతాను, రంగులు వేస్తాను. అందం కలాప అనేది ఎస్ మనకి కలాప వేసుకుంటే అందరికి అవైలబుల్ ఉండదు, కానీ చెప్తున్నాను అందంగా ఉంటది కలాప. ఇప్పుడు మనం మన విలేజ్ లో ఉన్నాం కాబట్టి సొంతూరులో ఉన్నప్పుడన్నా చేసుకోవాలి, అది రోజు చేసాం కదా. కలాప వేస్తే ఏంటంటే ఇల్లు అందంగా ఉంటది, లక్ష్మీదేవిలా ఉంటది కదా, మనకి పచ్చగా కనిపిస్తుంది. అవును, ఆవు పేడ మరి లక్ష్మీదేవి కదా, అది మాట. సో ఇంకా మీతో కూడా వేసేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది. 2 దండలు వస్తాయారా దివ్య? ఒక దాంట్లో వస్తుంది వదినా. ఇవి మళ్ళీ ఇది అయిపోయి ఇంకో ట్రిప్ ఈ లోపు తయారైపోతే అయితే మనకి 5 days లో అయిపోతాయి. ఇంకో 5 days ఇవి తీసేసి ఇంకో ట్రిప్ వేస్తాం ఇదే చెట్టుకి. ఇదే చెట్టు అప్పుడు అది ఇంకో దండకి సరిపోద్ది. దివ్య కోటి సాయి కోటి, అంతే. నాకు తమ్ముడికి దివ్యకిని దివ్యాల తమ్ముడికి 2 దండలు సరిపోతాయి. మాకు ఎలాగో మా డాడీ వేసేస్తారు, కుదిరితే మా డాడీ వేసేది కూడా నేను బ్లాగ్ తీస్తాను గాయస్. మా డాడీ అయితే పొలంలో వేస్తారు, మన లక్ష్మి ఉంది కదా, సో లక్ష్మి దగ్గర వేస్తారు. లేవు కదా, ఇక్కడ ఒకటే ఉంది కదరా, ఇక్కడ ఒకటే ఉంది. అక్కడ మీ ఇంటి దగ్గర కూడా ఉండవు. ఇక్కడ ఉండే ఇంక పొలంలోనే వేసుకోవాలి. ఇంకా అలా కొంచెం గ్యాప్ పెట్టుకుని వేసేసుకోవాలి. లాస్ట్ వేస్తున్నాం, అయిపోయింది. ఇప్పుడు వేద్దాం. ఏ గోవిందా గోవిందా. అయిపోయింది. సో గాయస్ కంప్లీట్ అయిపోయింది చూసారా, ఇలా వేసుకున్నాం అనమాట మొత్తం చెట్టు అంతా కూడా. మనకు అందినంత ఎత్తుకి ఎండ తగలాలి, ఎండ తగిలిలా పెట్టుకోవాలి. వేసుకోవాలి. కొంతమంది చెట్లు లేకపోయినా గోడల మీద వేసుకుంటారు. మీరు సన్నగా వేసుకుంటే మళ్ళీ రావు, రావు రావు లావుగా వేసుకోవాలి గైస్. చూసారా, ఇలా లావుగా వేసుకోవాలన్నమాట మీరు వేసుకునేవి కూడా. అలా లావుగా వేస్తేనే ఆరిన తర్వాత బాగా ఊడొస్తాయి. మీరు మరి సన్నగా వేసుకుంటే మధ్యలోకి ఇరిగిపోతాయి కదరా, ఇరిగిపోతాయి. ఇది ఇలా మధ్యలోకి ఇరిగిపోతాయి అన్నమాట. ఈ ప్లేస్లో ఇరిగిపోతాయి, గారిలాగా ఉన్నాయి ఇలాగా. సో మనకంటే అలవాటు, వేరే స్టేట్స్ వాళ్ళకి కొత్తగా ఉంటది. సో అందుకే అన్ని తెలియాలని. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఇది ఏం కొత్త కాదు, కానీ తెలియని వాళ్ళు చూస్తారని పెడతాం మేము. గైస్ చూసారు కదా, సో ఫైనల్గా మన దివ్యగాడు పడికలు అయితే వేసేసాడు అనమాట. సో ఇలా సో ఫస్ట్ యాక్టివిటీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎస్, కంప్లీట్ అయిపోయింది అనమాట ఫస్ట్ యాక్టివిటీ. సో సరదాగా ఏంటి అంటే మేము వేసుకున్నాము పిడకలు. మా ఆంధ్ర సైడు ధనుర్మాసం స్టార్ట్ అయ్యాక వేసుకుంటారు. సో సంక్రాంతికి ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాము. మీ సైడ్ స్టార్ట్ చేస్తారా లేదో మాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గైస్. ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది. చూసారా, హ్యాండ్ నాకు అలవాటే. మన దివ్యగాడు అయితే చిన్నప్పటి నుంచి అత్తదే. ఇక్కడ అంటే చిన్నదే, ఏంటది అరుగేనారా, వాకిలి చిన్నదే. వేరే చోట అయితే పెద్ద వాకిలి. పాతింటి దగ్గర అయితే చాలా పెద్ద వాకిలి. 3 బకెట్లు కలిపిదాను కదా, 3 బకెట్లు నీళ్లు కలిపి ఆవు పేడతో కల్లాపు చెల్లేదన్నమాట దివ్య. సో నాకు అలవాటుగా ఈ స్మెల్ అవి అంత అనిపించదు, అలవాటు కాబట్టి నాకు అలవాటు అయిపోయింది గైస్. ఇదన్నమాట, ఇలా వేసుకుంటాము. మన సంక్రాంతి మొదటి స్టెప్ వచ్చేసి మన కోనసీమలో అయితే పిడకలు, ఆవు పేడతో పిడకలు వేసుకోవడం మేమైతే వేసాము. సో అందులో కూడా ఎస్పెషల్గా ఏంటి అన్నం ముద్ద, ఇంకేంటి దివ్య, అన్నం ముద్ద, అరటిపండు, నార్మల్ పిడక, గారెల టైప్లో. సో ఇలా వేసుకోవడం మనకైతే అలవాటు అనమాట. మేమైతే మీరు ఆంధ్రాలో ఎంటర్ అవగానే మీరు పల్లెటూరులో చూస్తే కొబ్బరి చెట్లకి పిడకలే ఉంటాయి. ఇందాక కూడా దేనికో గానీ వెళ్తుంటే బైక్ మీద చెట్లకి చూసాము, అన్ని పిడకలే. అన్ని పిడకలే అన్నమాట. ఇంకా ధనుర్మాసం స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ డే 2 రోజులు ఆగాక వేసేస్తారు. చాలా బాగా వేసింది చూసారా గైస్. ఎక్కడ కూడా వేసేటప్పుడు ఏ పిడక కూడా ఊడిపోయి పడిపోవడం కానీ అలా కాదు, గట్టిగా నీట్ గా వేసింది అనమాట. ఇవి ఆరిపోతాయి. మనం ఏంటంటే జాగ్రత్తగా తీసుకుని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి, తిరిగేసి ఎండబెట్టుకోవాలి గైస్. ఫ్రంట్ ఆరుతుంది కదా, సో వెనకాల ఆరదు. అది కూడా చూపిద్దాం దివ్య. సో మనం తీసేటప్పుడు మేము వీడియో తీస్తాము, తీసి తిరిగేసి ఆరబెట్టుకోవాలి ఎండలో. ఒక 5 days తర్వాత తీస్తాము, అప్పుడు చూపిస్తాం. ఇలా అంటే వచ్చేస్తాయి, ఇలా పట్టుకుని తీసేస్తే వచ్చేస్తాయి. అందుకే లావుగా అన్నది వదిన, లావుగా వేసుకుంటే ఇలా పట్టుకుని వెంటనే వచ్చేస్తాయి. అది సన్నంగా అయితే చెట్టుకు అంటుకుపోయి రావు, ఇరిగిపోతాయి, సగానికి మధ్యలోకి ఇరిగిపోతాయి. సో అలా మాట గైస్. ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకైతే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరైతే పిడకలు వేసుకున్నారా లేదా మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో సంక్రాంతి వ్లాగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. సో గైస్, మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకైతే వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.